ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా 7,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో అయితే చూడండి ముందుగా. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఆ యొక్క వేకెన్సీస్కి మనము మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. మీ సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది, తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 8th జూన్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు ఎల్లో కలర్లో మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అండ్ తర్వాత నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఫైనల్గా ప్రివ్యూలో అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అయితే అప్లై చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎన్ఏపిఎస్ నంబర్ అంటే ఏంటి, అది ఏ విధంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా నంబర్ అనేది అక్కడ ఎంటర్ ఇచ్చాలి, అది కూడా మీకు చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీకు ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మీ యొక్క నేమ్ ఏంటి, ఫస్ట్ నేమ్ ఏంటి అండ్ లాస్ట్ నేమ్ ఏంటి, అండ్ మళ్ళీ ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే నేమ్ అనేది ఎంటర్ ఇచ్చారనమాట. కన్ఫర్మ్ అంటే మళ్ళీ అదే నేమ్ ఎంటర్ ఇచ్చాలి. తర్వాత మీరు ఇచ్చినటువంటి నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అది మనకి ఎస్ఎస్సి మెంబర్ ప్రకారం ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి. ఒకవేళ లేకుంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేంజెస్ చేయండి. తర్వాత నెక్స్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ ఇచ్చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి డొమైన్ నేమ్ ఇక్కడ gmail.com సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మొత్తం ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ @ సహా ఇక్కడ ఎంటర్ ఇచ్చారనమాట. ఒకవేళ మీకు ఆల్టర్నేట్ నెంబర్ లేకుంటే అవసరం లేదు, ఇది ఇవ్వాల్సినటువంటి అవసరం. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ. తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఏదైతే ఎంట్రీ చేస్తారో అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఫస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసే ముందు ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఓటీపీస్ అనేవి సెండ్ అవుతాయి అనమాట. సో సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయడం వెంటనే మనకి ఈ విధంగా ఓటీపీస్ అయితే సెండ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ మనము క్యాప్చా కోడ్ ఇవ్వాలి. క్యాప్చా కోడ్ ఇచ్చేసి అప్పుడు మనము ఈమెయిల్కి సంబంధించి ఓటీపీ అనేది సెండ్ ఇచ్చారనమాట. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది వెరిఫై అయిపోయిన తర్వాత ఓటీపీస్ అనేవి ఎంటర్ చేయగానే వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఇక్కడ స్కానర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో స్కానర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో లైవ్ ఫోటో కూడా ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఆ ఫైల్ సైజ్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చారు, అది కూడా చెప్తాను. సో ఫోటో అనేది ఎంత సైజ్ ఉండాలి, ఎంత ఫైల్ సైజ్ ఉండాలి, సిగ్నేచర్ కూడా. అండ్ మీరు నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ అండ్ లైవ్ క్యాప్చర్ చేసిన ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చెక్ బాక్స్ టిక్ మార్క్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ ఫైల్ కూడా అప్లోడ్ చేయాలి. సో సిగ్నేచర్ ఫైల్ కూడా అప్లోడ్ చేసి చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసేసి అప్పుడు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అండ్ మనకి సిగ్నేచర్ వచ్చేసేమో 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. విత్ బ్లాక్ ఇంక్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అండ్ మనకి దీనికి సంబంధించి ఇంకా మిగతా డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, అవి మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏమో వచ్చేసి 20 నుంచి 50 KB లోపు ఉండాలి. అన్నీ కూడా జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసేమో 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి ఈ యొక్క డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్లో మీ నేమ్ రాసేసి మిగతా టెక్స్ట్ అంతా కూడా సేమ్ అలా విధంగా రాసేసి బ్లాక్ ఇంక్ తోటి అయితే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన అయితే రాసేసేయండి. అది మనం అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన మీ లెఫ్ట్ థంబ్ తోటి బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి
మనము వేలిముద్ర అంటాం కదా, ఆ విధంగా పెట్టేసి అది కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ 4 డాక్యుమెంట్స్ అనేవి మనము ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు కంపల్సరీ అనమాట. ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మనము లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాలి. అది అయిపోయిన తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అలా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి సో మీరు తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ మనకి తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్, మీరు ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు సెకండ్ ఆప్షన్, ప్రతి ఒక్కరు ఇదే సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలని చెప్పేసి, మీకు వస్తుందా రాదని చెప్పేసి అంటున్నారు, ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. తర్వాత డూ యూ హ్యావ్ 10th or 12th స్టడీడ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీడ్ అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్, ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి. మనము తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది చదివాం కాబట్టి ఎస్ అని చెప్పేసి ఇస్తాము. తర్వాత సో ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3 అని చెప్పేసి ఉంది. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్స్కి సంబంధించి సెంటర్స్ అనమాట. మీకు నియరెస్ట్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ లొకేషన్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ ఏంటి, సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్ క్యాస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో సబ్ క్యాస్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఇది ఎస్ పెట్టండి, లేకుంటే ఇది నో అని చెప్పేసి పెట్టేసేయండి, సరిపోతుంది. సో తర్వాత మిగతావన్నీ ఏం కూడా సెలెక్ట్ చేయొద్దు. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ సెరెబ్రల్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఏమి కూడా సెలెక్ట్ చేయాల్సినటువంటి పని లేదు, అన్నీ కూడా వదిలేసేయండి ఇవన్నీ కూడా. సో అన్నీ కూడా వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ, ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. సో ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఉంది కదా 40%, ఇది నో అని చెప్పేసి పెట్టేసేయండి, ఎస్ నో అని చెప్పేసి. సో ఇక్కడ నెక్స్ట్ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, సో మీరు ఏ రిలీజియన్ చెందిన వాళ్ళు, హిందూ కాబట్టి హిందూ పెట్టాను, మీరు ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెట్టుకోండి, అదర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, సో మీరు ఒకవేళ మైనారిటీ వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్న ఏంటంటే ఇక్కడ చూడండి, స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ టు విజిట్ bfsissc.com అండ్ రీడ్ ద డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఆన్ హౌ టు రిజిస్టర్ ఆన్ ఎన్ఏపిఎస్ పోర్టల్. సో మీరు ఎన్ఏపిఎస్కి సంబంధించి పోర్టల్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మనము కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ నో పెడితే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రతి ఒక్కరు ఇది ఎస్ పెట్టేసి దానికి సంబంధించి 16 డిజిట్స్కి సంబంధించి ఇక ఎన్ఏపిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అది ఏ విధంగా చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఈ యొక్క ఎన్ఏపిఎస్కి సంబంధించి పోర్టల్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్లో ఇస్తాను. apprenticeshipindia.gov.inకి సంబంధించి వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇక వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు క్యాండిడేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసేసి సో నెక్స్ట్ ఇక్కడ మనము ఐటీఐ కాదు కాబట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ చేయొద్దు, గమనించండి. రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేయాలి, తర్వాత క్యాప్చా ఇచ్చేసేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి అన్ని డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నార్మల్గా ఏదైతే డీటెయిల్స్ అడుగుతుందో అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే మనకు ఇందులో అకౌంట్ అనేది అయిపోతుంది రిజిస్ట్రేషన్. మీకు నంబర్ కూడా వస్తుంది, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేకుంటే ఎక్కడైనా రాసుకోండి. ఆ నంబర్ అని మనం ఇప్పుడు అందులో ఎంటర్ చేయాలన్నమాట. విధంగా మీరు ఎన్ఏపిఎస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఇది మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ స్టేట్, ఇక్కడ చూడండి మనకి టు విచ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ బిలాంగ్స్ టు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను తెలంగాణ పెట్టాను. తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఎగ్జామినేషన్ సెంటర్. సో మనకి ఫస్ట్ పైన ఇచ్చాం కదా, సో పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే మనం ఇక్కడ మనము 3 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి సెలెక్ట్ చేస్తాం కదా. ఇది ఏంటంటే మనకి మీకు జాబ్ అనేది ఎక్కడ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీకు నియరెస్ట్ లొకేషన్స్ అయితే పెట్టుకోండి ఇక్కడ ఫస్ట్. సో మీకు నియరెస్ట్ లొకేషన్స్ అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మనకి 4 అయితే ఉన్నాయి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ఇది తెలంగాణ వాళ్ళకైతే. సో ఇది సెలెక్ట్ చేసేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఫస్ట్. తర్వాత
నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పేసి అంటుంది. మీరు ఒకవేళ ట్విన్ బ్రదర్ అయితే లేదంటే ట్విన్ సిస్టర్ అయితే ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి అండ్ అలాగే మీ యొక్క మదర్ నేమ్, మదర్ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి. తర్వాత మీకు ఒకవేళ మ్యారీడ్ అయితే మీ యొక్క వైఫ్ నేమ్, స్పౌస్ నేమ్ అంటే మీ వైఫ్ నేమ్ అనేది ఇవ్వాలి. సో తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్. సో ప్రజెంట్ కరెస్పాండెన్స్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెన్స్ ఒకటే అయితే చెక్ బాక్స్ టిక్ మార్క్ చేస్తే పైన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి, డైరెక్ట్గా పేస్ట్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూపిస్తుంది. సో ఫీ అనేది ఇక్కడ మీరు తర్వాత అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చాడో చూపిస్తుంది. అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్లోకి అయితే వస్తాము. మనకి April 1, 2026 కల్లా ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే బీఈ బీటెక్ కానీ నార్మల్గా మీరు ఏదైనా డిగ్రీ కానీ పాస్ అయి ఉంటే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు ఫస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ మీరు ఒకవేళ బీఈ బీటెక్ వాళ్ళైతే ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా డిగ్రీ వాళ్ళైతే మీకు ఇక్కడ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్ నేమ్ కానీ యూనివర్సిటీ నేమ్ కానీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అగ్రిగేట్ మార్క్స్ ఎన్ని, సిజిపిఏ ఒకవేళ మీకు సిజిపిఏ ఉంటే సిజిపిఏ, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, ఒకవేళ మీకు మార్క్స్ లేకుంటే సిజిపిఏ ఉంటే సిజిపిఏ ఇవ్వాలి, పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్. ఆ విధంగా మీరు ఏ క్లాస్లో పాస్ అయ్యారు అంటే ఫస్ట్ క్లాస్ అంటే మినిమం 60% అనమాట. ఆ విధంగా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. డూ యూ హ్యావ్ ట్రైనింగ్ ఆర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ మోర్ ఆఫ్టర్ ది అటైన్మెంట్స్ ఆఫ్ ది క్వాలిఫికేషన్స్. ఇది నో అని చెప్పేసి అయితే పెట్టాలన్నమాట. సో ఎస్ అయితే పెట్టద్దు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ హ్యావ్ యూ అండర్గాన్ అప్రెంటిస్షిప్ ఐదర్ ఇన్ ఎస్బీఐ అంటే మీరు ఇంతకుముందు ఎస్బీఐ కానీ ఇంకా ఏదైనా ఇతర సంస్థలు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ చేస్తే ఎస్ పెట్టండి, సో లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎస్ పెడితే మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట, గమనించండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టి ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు, లేకుంటే నో పెడితే సరిపోతుంది. మీరు ఫ్రెషర్ అయినా సరే ఎలిజిబుల్ అనమాట ఈ నోటిఫికేషన్కి. నెక్స్ట్ లాంగ్వేజెస్ నోన్. సో లాంగ్వేజెస్ నోన్ అంటే ఏం లేదు, మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే ఆ తెలుగుకి సంబంధించి రీడింగ్ స్కిల్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలన్నమాట. లేకుంటే ఇక్కడ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేయాలన్నమాట. అలాగే మీరు ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయొచ్చు, ఇక్కడ హిందీ తర్వాత ఇంగ్లీష్ ఆ విధంగా యాడ్ చేసేసి వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఏంటంటే ప్రివ్యూ పేజ్లోకి అయితే వెళ్తుందన్నమాట. సో ప్రివ్యూ పేజ్లోకి వచ్చేసి ఏంటి అంటే మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఫోటోస్ అయిన అప్లోడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. అంటే అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీకు ఆ ప్రివ్యూ పేజ్ లాగా అనమాట. అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ కంప్లీట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఓకే అనుకుంటే ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిందనమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా మీకు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసుకుని దాని మీద వేలిముద్ర లెఫ్ట్ థంబ్ తోటి ఒక వేలిముద్ర డాక్యుమెంట్ అనేది రెడీ చేసి అది అప్లోడ్ చేయాలి. అలాగే ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి వాళ్ళు ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో అదే టెక్స్ట్ మీరు ఓన్గా రాయాలి. ఆ ప్లేస్లో మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది రాసేసి అది కూడా ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. తర్వాత చెక్ బాక్స్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ ఏదైతే మనకి ఉందో ఇది సెక్యూరిటీ కూడా ఇక్కడ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఫీ పేమెంట్ చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఒక ఫైల్ సైజ్ తెలియకపోతే ఇక్కడ మనకి గైడ్లైన్స్ అనేది ఇచ్చారు, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకొని సో ఆ విధంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క 2026 ఇయర్కి సంబంధించి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 7,150 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా 5,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 709 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో వచ్చేసేమో 491 వేకెన్సీస్ ఉన్నాయి. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మనకి అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా మీకు ఎస్బీఐ క్లర్క్
క్లర్క్ నోటిఫికేషన్లో మీకు వెయిటేజ్ అనేది దొరుకుతుందన్నమాట. మీకు నియర్లీ 2.5% వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైతే 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారో అప్రెంటిస్‌షిప్‌కి సంబంధించి మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు, అంకాపల్లి, అనంతపూర్ ఇలా ప్రతి లొకేషన్‌లో మీ జిల్లాకి సంబంధించి మీ సొంత జిల్లాలోనే మీరు పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. దాంతోపాటు మీకు క్యాస్ట్ పరంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు ఏదైతే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారో ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ పే చేస్తారు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ మీరు ఎగ్జామినేషన్ కూడా తెలుగు లాంగ్వేజ్లో అయితే రాసుకోవచ్చు అనమాట. ఎస్బీఐకి సంబంధించి మాత్రం బీఓబీ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. బీఓబీ రిక్రూట్మెంట్కి, ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు తెలుగులో కూడా రాసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారనమాట. సో అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి లేదు. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే 300 అనేది పే చేయాలి. మీకు అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ముందుగా మీరు నోటిఫికేషన్ డీటెయిల్ వీడియో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.